వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఇవాళ డొమినోస్ పిజ్జా తినడానికి అయితే సింగనగర్లో ఉన్న డొమినోస్ పిజ్జా సెంటర్కి అయితే వచ్చేసాను. మన పిజ్జా మన చేతికి రావడానికి అయితే అరగంట టైం అయితే పట్టేసింది. లోపల అంబియన్స్ మాత్రం చాలా బాగుందన్నమాట. సూపర్. అమ్మాయిలు కూడా బాగున్నారు అనుకోండి. మనమైతే రెగ్యులర్ వెజ్ పిజ్జా ఒకటి అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట. 320 రూపీస్ అయితే తీసుకున్నాడు. పిజ్జా అయితే పార్సల్ చేసేయమన్నానండి. కవర్కి 7 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు. అల్టిమేట్గా అయితే ఇంటికైతే రీచ్ అయిపోయాం అనమాట. స్మెల్ అయితే ఎదిరిపోతుంది. వేడి చల్లారక ముందు దీన్ని ఒక పట్టు పట్టేద్దాం. పెప్పర్ ప్యాకెట్స్ కూడా ఇచ్చాడు, దాంతోపాటు అవి కూడా వేసుకొని ఒక పట్టు పట్టేద్దాం రండి. ముందైతే బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో లోపలైతే. పిజ్జా మీద అయితే సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసుకుని త్వరగా టేస్ట్ అయితే చూసేద్దాం మనం. ప్రాపర్గా ఈవెన్గా అయితే వేసేసుకోవాలి, లేదంటే ఒకే చోట మొత్తం పడిపోద్ది, నోరు మండిపోద్ది. ఇప్పుడైతే మనం ఒక పీస్ అయితే టేస్ట్ చేయబోతున్నాం అనమాట. త్వరగా రావే, త్వరగా 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 త్వరగా. ఈ పీస్ రావట్లేదు, వేరే పీస్ అయితే ట్రై చేసేద్దాం. ఆ పరుగు పోయేటట్టు ఉంది. అమ్మయ్య, ఫైనల్గా అయితే సాధించాం. పీస్ వచ్చేసింది. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం దీనిది. టేస్ట్ అయితే చాలా బాగుందండి, ఫ్రెష్గా ఉంది. నోట్లో అయితే బ్లాస్ట్ లేనండి, చాలా బాగుంది పీస్. మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మీలో ఎంతమందికి పిజ్జా అంటే ఇష్టం కామెంట్ చేయండి చూద్దాం. నాకైతే చాలా ఇష్టం అండి పిజ్జా అంటే. పిజ్జాని అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తినాలండి తినేటప్పుడు, ఒక్కొక్క పీస్ కొరుకుతూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.